ఇదిగోండి ఫ్రెండ్స్, రామారావు గురించి మాట్లాడుతా అంటే నేను విన్నా. రామారావు గురించి మాట్లాడిన మాటలో మీ చెవులో పడేస్తా, వినండి. రామారావు గారు రిటైర్డ్ అయిన హెడ్ మాస్టరు. ఆయనకే క్రమశిక్షణ అంటే ప్రాణం, పరువు అంటే ప్రాణం. ఆయన భార్య లలితమ్మ మంచి మనసున్న మనిషి, కానీ కొంచెం అమాయకురాలు. వాళ్ళకి కొడుకు రవి సాఫ్ట్వేర్ ఇంజనీరింగు. రవికి చిన్నప్పటి నుంచే జంతువులు అంటే చాలా ఇష్టం. అంతేకాదండి, కుక్కలు, పిల్లులు, మేకలు, ఆవులు అన్నీ ఇష్టం. ఒకరోజు రవి సెలవుల నుంచి ఇంటికి వస్తుంటే ఒక కోడి పిల్ల కనపడింది. అది కాలువలో పడిపోయింది. ఓ చిన్న కోడి పిల్లను తెచ్చాడు. అమ్మ, నాన్న, ఇదిగో నా కొత్త స్నేహితుడు అంటూ ఆనందంగా ఇంటికి తీసుకొచ్చాడు. అప్పుడంట మన హెడ్ మాస్టర్ గారు రామారావు కళ్ళద్దాలను సరి చేసుకుని, కోడి పిల్ల మన ఇంట్లోనా, అది హెడ్ మాస్టర్ ఇంట్లోనా, పరుగుపోతుంది రవి అన్నారు ముఖం చెట్లించే. రామారావు గారి భార్య లలితమ్మ, అయ్యో పాపం చిన్నది కదా పెంచుకుందాంలే అని రవికి సపోర్ట్ చేసిందంట. అలా కోడిపిల్ల ఇంటికి వచ్చింది. దానికి కోస అనే పేరు పెట్టారు. ఇదిగోండి, మన కోస రోజు రోజుకి పెరిగి పెద్దదైంది. అది మామూలు కోడి కాదు, చాలా తెలివైంది, చాలా అల్లరి చేస్తుంది, తిక్కలమాలదే. రామారావు గారు ఉదయాన్నే మార్నింగ్ వాక్ చేస్తుంటే అది ఆయన వెనకాలనే పరిగెత్తేదంట. ఆయన ఏమైనా ఉపన్యాసం ఇస్తుంటే అది కాళ్ళ దగ్గరే కూర్చొని తల అడ్డంగా అట్టికి ఇట్టికి ఊపేదట. రామారావు గారు చిరాగ్గా ఉన్నా లోపల నవ్వుకునేవారు. ఓ రోజు రామారావు గారు స్నేహితులు అందరూ గొప్ప గొప్ప వాళ్ళు ఇంట్లో టీ పార్టీకి వచ్చారు. రామారావు గారు తన పరువు, గొప్పతనం గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారంట. మా ఇల్లు చాలా సైలెంట్గా ఉంటుంది, మా వాకిలి ఎప్పుడు శుభ్రంగా ఉంటుంది అని చెప్తూ ఉంటే సరిగ్గా అప్పుడే అండి మన కోస ఎంట్రీ ఇచ్చిందండి. పరిగెత్తుకుంటా వచ్చి డైనింగ్ టేబుల్ మీద ఎక్కి సమోసాలంతా తినేసిందంట. అప్పుడు రామారావు గారి ఫ్రెండ్స్ అంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఆశ్చర్యపడిపోయారు. రామారావు గారి ముఖం కోడిపుంజులాగా ఎర్రగా అయిపోయింది. కూసాచి అని కేక పెట్టారంట. లలితమ్మ వెంటనే పరుగున వచ్చి, అయ్యో దాన్ని క్షమించండి, అది చాలా అల్లరిది అని సర్ది చెప్పింది. స్నేహితులు నవ్వు ఆపుకోలేక ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటా ఉన్నారంట. అందరూ వెళ్ళిపోయాక రామారావు గారు రవిని పిలిచారు. చూసావా, మన పరువు అంతా పోయింది, దీన్ని ఇక్కడి నుంచి పంపేయాలన్నారు కోపంగా. రవికి బాధ అనిపించింది. నాన్న, అది చేసిన తప్పు ఒప్పుకుంటా, కానీ అది మనకు ఎంత ఆనందం ఇస్తుందో చూడు. దానివల్ల మనం పరువు పోయిందని ఎందుకు అనుకోవాలి? అది కూడా మన కుటుంబంలో ఒక సభ్యుడే కదా అన్నాడు రవి. రవి వాళ్ళ అమ్మగారు లలితమ్మ కూడా, అవునులేండి, దానివల్ల ఏంటి నష్టం, మనుషులు తప్పు చేయరా ఏంటి, ఈ చిన్న పక్షి కదా అని సమర్థించింది. రామారావు గారు కొంచెంసేపు ఆలోచించారు. కోస అల్లరి చేసిన మాట నిజమే, కానీ అది లేకపోతే ఇంట్లో ఏదో వెల్తీగా ఉంది అనిపించింది. హలో ఫ్రెండ్స్, రామారావు గారు మార్నింగ్ వాకింగ్ వెళ్తూ ఉంటే కోస కూడా ముందు పరిగెత్తిందంట. రామారావు గారు ఇది ఏం తిక్కలమాలదిగా ఉందని నవ్వారంట. ఈ కోడి వల్ల నాకు పరువు పోవడం కాదు, నాలో మంచి నలుగురిలో నేను ఒక సరదా మనిషిగా గుర్తింపబడినాను అని అనుకున్నారంట. కొన్ని రోజుల తర్వాత అదే స్నేహితులు మళ్ళీ రామారావు ఇంటికి వచ్చారు. ఈసారి కూసాను చూసి నవ్వలేదు, రామారావు చూపించే ప్రేమ చూసి ఆశ్చర్యపడిపోయినారంట. రామారావు గారు నవ్వుతో, ఇదేనండి మా ఇంటి పరువు పోగొట్టిన కోడి అని అన్నారంట. అందరూ గట్టిగా నవ్వారండి. అప్పటి నుంచి రామారావు గారు, మనం పరువు ప్రతిష్ట గురించి ఎక్కువ ఆలోచించకూడదు, చిన్న ఆనందాలను కోల్పోతాం, మనసు విప్పి మాట్లాడుకోవాలా, నవ్వడం ముఖ్యం అన్నాడు రామారావు. హలో ఫ్రెండ్స్, మీకు ఇష్టమైన పెట్టిని కామెంట్ చేయండి. మరొక స్టోరీతో మీ ముందుంటా. ఏమన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి.